నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, వైద్య ప్రపంచంలో క్యాన్సర్ అంటేనే ఒక మరణ శాస్త్రం. కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రాణాలు ఈ మహమ్మారి వల్ల గాల్లో కలిసిపోయాయి. కీమోథెరపీలు, రేడియేషన్లు అంటూ రోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. కానీ క్యాన్సర్ను చాలా సులభంగా తక్కువ ఖర్చుతో నయం చేయగల ఒక అద్భుతమైన పరిశోధనను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల్లో ఒకటైన అమెరికాకు చెందిన CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏకంగా అర్ధ శతాబ్దానికి పైగా తొక్కి పెట్టిందనే షాకింగ్ నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇటీవల డీక్లాసిఫై అయిన కొన్ని అత్యంత రహస్య పత్రాలు ఈ సంచలన నిజాన్ని బట్టబయలు చేశాయి. కోట్ల మంది ప్రాణాలను పణంగా పెట్టి అసలు ఈ పరిశోధన ఎందుకు సమాధి చేశారు, ఆ నమ్మశక్యంగాని క్యాన్సర్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ కథ 1950 నాటి శీతల యుద్ధ కాలంలో మొదలవుతుంది. ఆ సమయంలో CIA ఎన్నో సీక్రెట్ ప్రాజెక్టులు నడిపించేది. అందులో భాగంగానే జీవశాస్త్రం, వైద్య రంగాలపై కూడా నిఘా ఉంచేది. 1950కి చెందిన ఒక నిర్దిష్ట పరిశోధనా పత్రం ప్రకారం మన శరీరంలో వచ్చే పరాన్న జీవులను అంటే పారాసైట్స్ నిర్మూలించడానికి వాడే యాంటీ పారాసిటిక్ ఔషధాలకు క్యాన్సర్ కణాల ఎదుగుదలకు మధ్య ఒక బలమైన లింక్ ఉన్నట్లు సైంటిస్టులు కనుక్కున్నారు. శరీరంలో క్యాన్సర్ కణితులు ఎలా పెరుగుతాయి, వాటి జీవక్రియలు ఎలా సాగుతాయి అనే ట్యూమర్ బయాలజీపై ఈ పరాన్న జీవుల నిరోధక మందులు ఊహించని రీతిలో ప్రభావం చూపిస్తున్నట్లు ఆనాడే రుజువైంది. సాధారణంగా పరాన్న జీవులను చంపడానికి వాడే ఈ చౌకైన మందులు క్యాన్సర్ కణాలకు అందే పోషకాలను నిలిపివేసి అవి మరింత వ్యాపించకుండా వాటి ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటున్నట్లు ఆ పరిశోధనలో స్పష్టమైంది. అంటే ఎలాంటి ఖరీదైన సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్సల కంటే ఈ యాంటీ పారాసిటిక్ కాంపౌండ్స్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని ఆనాటి సైంటిస్టులే ప్రాథమికంగా నిర్ధారించారు. మానవాళి చరిత్రలోనే ఇదొక విప్లవాత్మకమైన ఆవిష్కరణ కాబోతోందని భావించారు. కానీ సరిగ్గా అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ అద్భుతమైన పరిశోధన సమాజంలోకి వస్తే ఎక్కడ మెడికల్ మాఫియా ప్రయోజనాలకు గండిపడుతుందోనని లేదా ఏ ఇతర భౌగోళిక రాజకీయ కారణాల వలనో కానీ CIA నివేదికను అత్యంత రహస్యమైన క్లాసిఫైడ్ జాబితాలోకి మార్చేసింది. ఆ ఫైళ్లకు పెద్ద తాళం వేసి అర్ధ శతాబ్దానికి పైగా అంటే దాదాపు 50 ఏళ్లకు పైగా ఆ నిజాన్ని చీకటి గదుల్లోనే బంధించి ఉంచింది. ఈ దశాబ్దాల కాలంలో క్యాన్సర్ రీసెర్చ్ అంతా కేవలం కొన్ని నిర్దిష్టమైన అత్యంత ఖరీదైన మందుల చుట్టూ, కీమోథెరపీల చుట్టూ తిరిగేలా కార్పొరేట్ శక్తులు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. ఒకవేళ 1950లోనే ఈ యాంటీ పారాసిటిక్ పరిశోధనలు ప్రపంచానికి తెలిసి ఉంటే ఈ పాటికి క్యాన్సర్కు అత్యంత చౌకైన, సులువైన, శాశ్వత పరిష్కారం దొరికిండేది. ఆ పత్రాలను దాచిపెట్టడం వల్ల ఈ కీలకమైన పరిశోధన కొన్ని దశాబ్దాల పాటు వెనక్కి నెట్టబడింది. దీనికి కొన్ని కోట్ల మంది క్యాన్సర్ బాధితులు తమ ప్రాణాలను పణంగా పెట్టి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. ఇప్పుడు డీక్లాసిఫై అయిన ఈ CIA డాక్యుమెంట్లు వైద్య రంగంలో పెద్ద భూకంపమే సృష్టించాయి. ఇంతకాలం అన్వేషించకుండా వదిలేసిన ఈ శాస్త్రీయ కోణం వెనక ఉన్న సంభావ్యతను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వతంత్ర శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పరిశోధనను ముందుకు తీసుకెళ్లి లాభాపేక్ష లేని నిజమైన క్యాన్సర్ నివారణ మార్గాన్ని కనుక్కుంటారా, లేదా ఇప్పటికే ఈ నిజాల శక్తివంతమైన శక్తుల నీడలోనే నలిగిపోతాయా అనేది తేలాల్సి ఉంది. మానవ ప్రాణాల కంటే వ్యాపారమే ముఖ్యమనుకునే శక్తుల వికృత రూపానికి ఈ డీక్లాసిఫైడ్ ఫైల్లే సజీవ సాక్ష్యం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.